గులాబ్ జామున్, ఇన్స్టెంట్ గులాబ్ జామున్. ఈ పేరు వింటుంటేనే నోరూతుంది కదండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. చూసారా ఇది ఎంత బాగుందో చూడడానికి, తింటే కూడా అదిరిపోద్ది. హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ అండి. మేమైతే ఎంటీఆర్ ప్యాకెట్ తీసుకున్నాము, ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. అలాగే ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నామండి, చిన్న గ్లాస్తో తీసుకున్నాము. పంచదార కూడా తీసుకున్నామండి, ఈ పావుసర్ గ్లాస్తో తీసుకున్నాము పంచదార. ఇలాంటి 3 గ్లాసెస్ అయితే కావాలండి పంచదార. దీని ప్యాకెట్ వెనకాల కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఎంత పంచదార పడుతుంది పాకానికని, అది కూడా ఫాలో అవ్వచ్చు. ముందుగా ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక కళాయి పెట్టి అందులో కొంచెం వాటర్ అయితే వేయాలి. ఒక 800 ml వాటర్ వరకు వేయాలండి. ఒక దాకా పెట్టుకొని అందులోనే ఇందాక చూపించిన గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ పంచదార అయితే వేసాను. ఇప్పుడు దీన్ని మనం పాకం పట్టించాలి. ఇప్పుడు ఈ లోపల మనం పిండిని కలుపుకుందాం. ఈ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి కట్ చేసి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలండి. గట్టిగా కలపకూడదు, చాలా సాఫ్ట్గా కలపాలి. పాలు జాగ్రత్తగా చూసి పోయాలండి, మరీ ఎక్కువైతే పిండి పల్చగా అయిపోతాయి. సో కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. చూసారా, ఈ విధంగా అయితే మనం పిండిని కలుపుకున్నాము. ఇప్పుడు ఈ పాకం మరుగుతుంది కదా, అందులో అయితే యాలక్కాయల పొడి అయితే వేసాము. దీన్ని గులాబ్ జామున్ షేప్స్ కింద చేసుకుందామండి. చేతితో గట్టిగా ప్రెస్ చేసి చిన్న ఉండలాగా అయితే చేయాలండి. క్రాక్స్ లేకుండా జాగ్రత్తగా చేయాలి. చూసారా, నేనైతే ఈ షేప్లో అయితే గులాబ్ జామున్స్ చేసుకున్నాను. ఈ ఒక ప్యాకెట్కి ఒక 35 to 40 గులాబ్ జామున్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు దీన్ని నూనెలో అయితే వేపుకుంటున్నాము. నెయ్యిలో అయినా వేపుకోవచ్చండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేపాలి, వెంటనే కలర్ మారిపోతాయి. సో జాగ్రత్తగా వేపుతూ ఉండాలి. నీటిలో వేపితే ఇంకా టేస్టీగా ఉంటాయండి. చూసారా, ఎర్రగా అయితే వేగాయి. ఇప్పుడు దీన్ని మనం పాకంలో అయితే వేసేద్దాము. ఇలా అన్ని గులాబ్ జామున్స్ని పాకంలో వేసామండి. ఇది బాగా ఊరాక తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. అబ్బా, సూపర్ అంటే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షన్నూస్ వ్లాగ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.